ఇచ్చిన పొదుపు సంఘాల్లోని అక్క చెల్లెమ్మలందరికీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ అధికారులకు, పాత్రికేయ మిత్రులకు ఒక్కరేమిటి పేరు పేరున మనిషి మనిషికి మీ బిడ్డలాంటి రాచమల్లు శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నాడు. ఎవరైతే ఈరోజు పొదుపు సంఘాలలో సభ్యురాలై రాష్ట్ర ప్రభుత్వం చేత లబ్ధిని పొందుతూ ఉన్నారో అట్టి నా నియోజకవర్గంలోని 54,000 మంది పొదుపు సంఘాల మహిళలందరికీ మీ బిడ్డ రాచమల్లు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాడు. నా నియోజకవర్గంలోని నా అక్క చెల్లెమ్మలకు 200 కోట్ల రూపాయలు డాక్రా రుణాలను వడ్డీని చెల్లించినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి వైపు నుంచి, నా వైపు నుంచి శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంగా కొన్ని విషయాలు మీకు చెప్పాల్సిన బాధ్యత నాకుంది తల్లి. ఎందుకంటే కరెక్ట్గా ఇక 65-70 రోజుల మధ్య ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇది ఫిబ్రవరి 2వ తారీఖు. మనకు ఉండబడిన సమాచారం ప్రకారం ఏప్రిల్ 10వ తారీఖు లోపల ఎన్నికలు ముగుస్తాయి. ఒక 67-68 రోజుల్లో మీరు ఓటు వేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేని మీరు ఎన్నుకోవాల్సిన బాధ్యత ఉంది. మంచి ప్రభుత్వాన్ని, మంచి ముఖ్యమంత్రిని, మంచి ఎమ్మెల్యేను ఎన్నుకోవాల్సినటువంటి ఆవశ్యకత, బాధ్యత మీ భుజస్కంధాల పైన మెండుగా ఉంది తల్లి. మీరు ఎవరైనా సరే రేపు జరగబోయే ఎన్నికల్లో సక్రమైనటువంటి పద్ధతుల్లో ఆలోచించకుండా ప్రలోభాలకు, అబద్ధాలు చెప్పేవారి కోసమో, ఆశ పెట్టేవారి కోసమో వారి మాటలు విశ్వసించి పొరపాటు పడినట్టయితే మీ బిడ్డల భవిష్యత్ అంధకారం అవుతుంది తల్లి. పేదల జీవితాలు మరింత పేదరికంలోకి బలహీనంగా దిగజారిపోతాయి తల్లి. అట్లా కాకుండా ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేద మధ్యతరగతి, కూలి, బడుగు బలహీన వర్గాల యొక్క జీవితాలలో 3 పూట్ల భోజనం తినడానికి, మనకు ఆత్మీయులకు ఎవరికైనా ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటే దానికి రూపాయి ఖర్చు లేకుండా మన వాళ్ళ ఆయుష్ క్షీణించకుండా కాపాడుకునేదానికి, మన బిడ్డలు కూడా ధనవంతుల పిల్లలతో సమానంగా కార్పొరేట్ స్కూళ్ళ కంటే మిన్నగా ఉన్నత విద్యను అభ్యసించేదానికి, స్త్రీల యొక్క ఆర్థిక స్వావలంబన కోసం మీ రుణాలను చెల్లించిన ప్రభుత్వాన్ని, 45 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వాన్ని, 1000 రూపాయలు ఇచ్చే పెన్షన్ 3000 రూపాయలు చేసి, 65 సంవత్సరాలకి ఇచ్చే పెన్షన్ 60 సంవత్సరాలకే చేసి, ఏ బడి దగ్గరనో గుడి దగ్గరనో పెన్షన్ ఇవ్వకుండా తెల్లవారక ముందే మీ ఇంటికి పంపించినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఒక్కటేమిటి తల్లి, నిరుపేదలైనటువంటి మీ సొంత ఇంటి కల నెరవేర్చే దానికోసం 30 లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు కట్టిస్తూ ఉంటే ఒక్క ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 24,000 మందికి నేను కానీ, నా తమ్ముళ్ళు, నా చెల్లెలు కానీ ఈ శాతంతోనే మీకు ఇవ్వగలిగినాం. 25 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు మీకు ఇవ్వగలిగినాం. గతంలో అయితే 5 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డు, 1055 జబ్బులు మాత్రమే. ఈరోజు 3,500 జబ్బులను ఆరోగ్యశ్రీలో చేర్చి 5 లక్షల రూపాయలు ఉండే కార్డును సంవత్సరానికి ఒక్కసారి మీ కుటుంబ సభ్యుల కోసం 25 లక్షల రూపాయల కార్డు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. 252 కార్పొరేట్ హాస్పిటల్లో మీరు వైద్యం చేయించుకోవచ్చు. మద్రాసులో కానీ, బెంగళూరులో కానీ, అమరావతిలో కానీ, హైదరాబాద్లో కానీ, ఈ 4 ప్రధానమైనటువంటి నగరాలలో 252 ప్రైవేటు హాస్పిటళ్లలో 3,555 జబ్బుల్లో ఏ జబ్బు మనకు వచ్చినా మీ కుటుంబ సభ్యులకు సంవత్సరానికి ఒక్కసారి 25 లక్షల చొప్పున నువ్వు ఖర్చు చేస్తే 5 సంవత్సరాలకు 1,25,00,000 రూపాయల ఆరోగ్యానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది తల్లి. ఈ ముఖ్యమంత్రి గారే మీకోసం ఇంత డబ్బులు మీకు ఇవ్వగలిగినారు.
డాక్రా రుణాలనే ఆలోచించండి. రాష్ట్ర వ్యాప్తంగా 26,000 కోట్ల రూపాయల మీ రుణాలను 79 లక్షల మందికి చెల్లించినారు. 5,000 కోట్ల రూపాయలు మీ వడ్డీ చెల్లించగలిగినారు. ఒక్క మన ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 160 కోట్ల రూపాయలు మీరు చేసిన రుణం, ఆ రుణానికి 40 కోట్ల రూపాయల వడ్డీ, రెండు కలిపితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి 4 విడతలుగా మీకు చెల్లించినటువంటి ఘనత, ఘనమైనటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా తల్లి కాదా? పెన్షన్ కానీ, 45 సంవత్సరాల పెన్షన్ కానీ, డాక్రా రుణాలు మాఫీ కానీ, సొంత ఇంటి కల నెరవేర్చడం కానీ, చేనేతలకు 24,000 రూపాయలు ఇచ్చిన విధానం కానీ, నాడు నేడు మన బడి కింద మీ పిల్లల స్కూళ్ళు బాగుపడడం కానీ, స్కూల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టడం కానీ, డిజిటల్ ఎడ్యుకేషన్ ఇవ్వడం కానీ, మీ పిల్లలకు ట్యాబ్లు ఇవ్వడం కానీ, పోషక విలువలు కలిగిన మంచి ఆహారాన్ని ఇవ్వడం కానీ, మీ పిల్లలకు కంటి పరీక్షలు చేసి అవసరం అనుకుంటే సర్జరీ కూడా చేయడం కానీ, కంటి అద్దాలు ఇప్పించడం కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ను మీకు అందరి పిల్లలకు అందించడం కానీ, ఒక్కటేమిటి తల్లి, మీకు కావలసినటువంటి మౌలికమైనటువంటి అన్ని వసతులను, ఆర్థిక పరమైనటువంటి అన్ని విధానాలను మీకు అందించడం కోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకోసం పెద్ద పీట వేసింది తల్లి. నేను చెప్పింది అబద్ధమా నిజమా మీరే ఆలోచన చేయాలా? ఏమ్మా, అబద్ధమా నిజమా? ఏం తల్లి వెనకల? మరి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు మీకోసం చేసినారు కదమ్మా. మీరు బాకీ చేస్తే అన్న కట్టినాడు, మీరు బాకీ చేస్తే వడ్డీ కట్టినాడు, మీకు పెన్షన్ ఇస్తానంటే 3,000 ఇచ్చినాడు, అవ్వాతాత బడి దగ్గర పోవద్దని ఇంటికి పంపించినాడు, 5 ఏళ్ళు వయసు తగ్గించి అందరికీ ఇచ్చినాడు, 45 ఏళ్ళకే పెన్షన్ ఇచ్చి ఆడపిల్లలను ఆదుకున్నాడు, మీ పిల్లల చదువుకు అన్ని సౌకర్యాలు చేసినాడు, పిల్లోని పనికి పంపకుండా బడికి పంపితే 15,000 ఇచ్చినాడు, రైతులకు వ్యవసాయం చేసేదానికి 13,500 ఇచ్చినాడు, నాయి బ్రాహ్మణులకు షాపులకు 150 యూనిట్లు కరెంటు ఉచితం ఇచ్చినాడు, దళిత కుటుంబాలకు ఇంటికి కరెంటు ఉచితం ఇచ్చినాడు, రజక బిడ్డలకు సంవత్సరానికి ఒకసారి 10,000 ఇచ్చినాడు, ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి ఒకసారి 10,000 ఇచ్చినాడు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారాలకు ఆర్థిక సహాయం చేసినాడు, మీకోసం గ్రామ వాలంటీర్ వ్యవస్థ తెచ్చి మీ ఇంటికే మనవడు మనవరాలంటే సేవకురాలను మీకు ఏర్పాటు చేసినాడు, అమరావతిలో ఉండే రాజధానిలో ఉండాల్సిన సచివాలయం మీ వీధిలోకి వచ్చి సచివాలయాన్ని ఏర్పాటు చేసినారు. ఎక్కడికో పోయి తీసుకోవాల్సిన మీ పత్రాలు, బర్త్ కానీ, డెత్ కానీ, రెవెన్యూ ఏ సర్టిఫికెట్లు అయినా కానీ మీ ఇంటి దగ్గరకు వచ్చి సర్టిఫికెట్ ఇచ్చిపోయినారు జగనన్న రక్ష అని చెప్పి. మీ ఇంటి దగ్గరికి వచ్చి జగనన్న ఆరోగ్య సురక్ష అని చెప్పి బీపీలు కానీ, షుగర్లు కానీ, మరొకటి కానీ చెక్ చేసి మీకు ఇవ్వవలసినటువంటి ఆరోగ్య భద్రతను ఈ ప్రభుత్వం మీ ఇంటి దగ్గరికి వచ్చి ఇచ్చింది తల్లి. మరి ఇన్ని చేసిన ఈ ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ గెలవాలనా, గెలవకూడదా తల్లి? మేము నమ్మినేది పొత్తులు కాదు తల్లి. జగనన్న నమ్మినేది పొత్తులు కాదు తల్లి. జగనన్న నమ్మినేది ఎత్తులను, జిత్తులను, కుట్రలను, కుతంత్రాలను అన్న నమ్మలే. జగనన్న నమ్మినేది రెండు విషయాలు నమ్మినాడు. నేరుగా ప్రజలకు సేవ చేయడం, ప్రజాసేవ చేసిన తర్వాత ఆ ప్రజలనే నమ్ముకోవడం. పైనున్న దేవుని నమ్మినాడు, కింద ఉండే మిమ్మల్ని నమ్మినాడు జగనన్న తప్ప జనసేన పార్టీను, తెలుగుదేశం పార్టీ లాగా కమ్యూనిస్టులను, కాంగ్రెస్లను, పుట్టగొడుగులు లాంటి అన్ని రాజకీయ పార్టీలను సంఖలో పెట్టుకొని వస్తున్నాడు చంద్రబాబు నాయుడు. కారణం ప్రజలపైన విశ్వాసం లేక, తనకు బలము లేక, చెప్పుకోవడానికి చేసింది ఏమీ లేక, ప్రజలకు మళ్ళీ నమ్మించడానికి అబద్ధాలతో మాత్రమే, పొత్తులతో మాత్రమే, జిత్తులతో మాత్రమే చంద్రబాబు నాయుడు మీ దగ్గరికి వస్తూ ఉన్నాడు. కానీ జగనన్న ప్రజాసేవతో మాత్రమే మీ దగ్గరికి వస్తూ ఉన్నాడు. మేము అందుకే ధైర్యంగా అడుగుతా ఉన్నాం మిమ్మల్ని అందరినీ కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మీ గడప గడపను స్పర్శించి ఉంటే, మీ పేదరికాన్ని ముద్దాడి ఉంటే, మిమ్మల్ని మా తోడబుట్టులాగా మేము భావించి ఉంటే, మా జెండా మీ గడప గడపకు సహాయపడి ఉంటే, మా వలన మీ బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాధ వేసి ఉంటే, జగనన్నను సమర్థించండి, ఆయన నాయకత్వాన్ని విశ్వసించండి, మళ్ళీ జగనన్నను ముఖ్యమంత్రి చేయండి తల్లి. కాదు, ఒకవేళ మేము తప్పు చేసి ఉంటే, ఇచ్చిన మాట తప్పి ఉంటే, మా జెండా వలన మీ కుటుంబానికి ప్రయోజనం లేకపోతే మమ్మల్ని తిరస్కరించమని చెప్పి ధైర్యంగా కోరుతా ఉన్నాం తల్లి. ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ప్రజల దగ్గరికి వచ్చి నా జెండా, నా పాలన, నా ప్రభుత్వం నీకు సహాయపడి ఉంటేనే నాకు ఓటు వేయి, లేకపోతే ఓటు వేయిద్దని చెప్పి ఏ నాయకుడు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చెప్పిన దాఖలాలు లేవు. చిట్ట చివరకు కాంగ్రెస్ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించినటువంటి
రాజశేఖర రెడ్డి అన్న కూడా చెప్పలేకపోయినాడు తల్లి. అందుకే తండ్రిని మించిన తనయుడు జగన్, జనరంజకమైన పరిపాలన కొనసాగించిన వాడే జగన్. జగన్ జగన్ మోహన్ రెడ్డి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే జగనే జనం, జనమే జగన్. ప్రతి ఒక్క ప్రజల హృదయాలలో జగన్మోహన్ రెడ్డి సుస్థిరంగా ఉండాలన్నదే మా విశ్వాసం తల్లి. అందుకే మేము గట్టిగా మిమ్మల్ని అడిగే మాట ఏదంటే, మా వలన మీకు మేలు జరిగి ఉంటే ఓటేయండి, మా వలన మీకు మేలు జరగకపోతే తిరస్కరించండి. కానీ దయచేసి మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నా గట్టిగా తల్లి, చంద్రబాబు నాయుడు చెప్పే అబద్ధాలు నమ్మాకండి. ఎట్లాంటి అబద్ధాలంటే ఒక్క మాట చెప్పి ముగిస్తా. 14-19లో డాక్రా రుణాలు మాఫీ చేస్తా అని చెప్పినాడు. ఓటేసినారు, గెలిచినారు. 2018 ఆఖరి వరకు ఏం చేయలే మాఫీ. 19 ఎలక్షన్లు వస్తాయని చెప్పి మీరు ఓటేయరని చెప్పి కనుక్కొని పసుపు కుంకుమ అంటే ఆడోళ్ళు మోసపోతారని చెప్పి పసుపు కుంకుమ పేరు పెట్టి 10,000 ఇచ్చినాడు. ఇది మోసం చేసినాడు. చంద్రబాబు నాయుడు అప్పుడు మీ రుణాలను మాఫీ చేయాల్సినది ఎంతనో తెలుసునా అమ్మా? 11,600 కోట్లు. బాగా వినండి తల్లి, ఇది ఒక్కటి లాజిక్ వినండి బాగా, పక్కన మాట్లాడుకోకుండా వినండి. మీ రుణమాఫీ ఆనాడు ఆయన చేయాల్సినది 11,600 కోట్లు. పీడి గారు కూడా వినాలా, 11,600 కోట్లు. 11,600 కోట్ల రూపాయలు మీకు మాఫీ ఆయన చేయలే. 31,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాఫీ చేసినాడు. వ్యత్యాసాన్ని గమనించండి. ఇక్కడే ఒక లాజిక్ ఉందమ్మా. ఈ రాష్ట్రంలో 4,07,00,000 మంది ఓటర్లు ఉన్నారు. 2,07,00,000 మంది ఆడోళ్ళు ఉన్నారు. 2 కోట్ల మంది మగవాళ్ళ మేము ఉండాం ఓటర్లం. మాకంటే మీరే ఎక్కువ ఉన్నారు. 7 లక్షల మంది దాడి చేసినా మీరే కొడతారు మమ్మల్ని. ఏం చెప్పినాడు ఆయన చంద్రబాబు నాయుడు? నా పార్టీ అధికారంలోకి వస్తే 24లో ఈ రాష్ట్రంలో ఉండబడిన ఆడవాళ్ళందరికీ ఏం పేరు చెప్పినాడు? అమ్మకు నీదే ఏందది, అమ్మకు వందనం అని పేరు పెట్టి ఎంతమంది ఆడోళ్ళు ఉంటే అందరికీ 1,500 చొప్పున ఇస్తా అన్నాడు. అంటే 2,07,00,000 మంది ఉన్నారు. ఆయన వయస్సు చెప్పలే, ఏమ్మా వయస్సు చెప్పలే, కులము చెప్పలే, మతము చెప్పలే, రేషన్ కార్డు చెప్పలే, ఏమి చెప్పలే. ఊరికి అబద్ధాలు కాబట్టి, అది జరిగేది కాదు కాబట్టి ఊరికి అబద్ధాలు. అందరికి ఇచ్చా అంటున్నాడు. ఇంట్లో ఎంతమందికి అందరికి అంటున్నాడు. 2,07,00,000 మంది ఉన్నారు. 2,07,00,000 మందికి 1,500 చొప్పున నెలకి ఇవ్వాలంటే ఎంత డబ్బు అవుతుంది? సంవత్సరానికి ఎంత? 5 ఏళ్ళ కన్నా చూస్తే 2,80,000 కోట్లు అవుతుందమ్మా. 11,600 కోట్లు కట్టలేని ఈ బడుద్దాయి 2,80,000 కోట్లు మీకు ఇచ్చాడంటే ఇది ఏమన్నా సాధ్యమే పనినా తల్లి? ఉట్టికి ఎగరలేరమ్మా, స్వర్గానికి ఎగురుతుందా? అమ్మకు బువ్వ పెట్టలేరు నా కొడుకు, పిన్నమ్మకు బంగారు గాజులు చేయించాడంటే మేము ఎరినా కొడుకులు ఉన్నామా నమ్మడానికి? చెప్పమ్మా. 11,000 ఇలేను, 11,000 అట్లాంటి 3 లక్షలు ఇచ్చాడంట. ఉదాహరణకు మీ గ్రూపే తీసుకున్నాం. ఒక్క గ్రూపులో ఒక 5 లక్షలు బాకీ అనుకున్నాం. ఎంతమ్మా? 5 లక్షలే అనుకున్నాంలే. 10 మందికి వస్తుంది. 2 లక్షలు కట్టింటావు, 3 లక్షలు మాఫీ చేయాలా, ఒక్కొక్కరికి 30,000 వస్తుంది. అంతే కదమ్మా? ఒక్కొక్క మనిషికి 30,000 రూపాయలు ఇచ్చేదానికి మోసం చేసిన నీవు అదే ఇంట్లోనే 4 ఆడపిల్లలు ఉంటే, 2 బిడ్డలు ఆడోళ్ళు ఉంటే 6,000 వస్తుంది నెలకు. సంవత్సరానికి 72,000 వస్తుంది. 5 ఏళ్ళకు 3,60,000 వస్తుంది. 30,000 లేని వెధవా 3,60,000 ఇచ్చాడు ఈ అమ్మ కంటే అది నిజమా అబద్ధమా తల్లి? ఏమ్మా అబద్ధమే. ఇట్లాంటివే ఉంటాయి అన్ని. సిలిండర్లు ఇస్తా, బస్సులో ఊరికి తిప్పుతా, మీకు ఇది ఇస్తా, 1 కేజీ బంగారు ఇస్తా, మీ ఇంటికాడ స్థలం ఉంటే హెలికాప్టర్ ఇస్తా నీకు ఇంటికాడ. ఇవన్నీ అబద్ధాలు చెప్తారు. కాబట్టి జాగ్రత్తగా మీ విచక్షణ జ్ఞానంతో మీరు ఆలోచించి ధర్మం వైపే నిలబడండి, న్యాయం వైపే నిలబడండి, మంచి ప్రభుత్వానికే ఓటేయండి. మీ జీవితాలకు మేలు చేయగలిగిన నాయకుడు ఎవరైతే వారికే మీరు ఓటేయాల తల్లి. ఇక ప్రొద్దుటూరు వరకు మాట్లాడదాం. 40 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేలు చాలామంది పనిచేసినారు. ఇక్కడ అభివృద్ధి ఏమీ జరగలే. నేను అడుగుతా ఉన్నా, తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకే ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. మీ జీవితంలో ఎప్పుడైనా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మీరు ఎవరైనా సరే అభివృద్ధి చేసినారా అని అడుగుతా ఉన్నా, లేకుంటే అభివృద్ధి గురించి మాట్లాడినారా అని అడుగుతా ఉన్నా, లేకుంటే మమ్మల్ని ఎప్పుడైనా అభివృద్ధి గురించి ప్రశ్నించినారా అని అడుగుతా ఉన్నా. సింపుల్ లాజిక్ అమ్మా. 15 సంవత్సరాలుగా మన ఊర్లో నీళ్లు ఉన్నాయా? నీళ్లు లేవా? నీళ్లు లేవు. మంచినీళ్ళు ఉన్నాయమ్మా? లేవు. అర్ధరాత్రి 1 గంటకు 2 గంటలకు నీళ్లు పట్టుకున్నాం. 1 బిందె 1/2 బిందె పట్టుకున్నాం. ట్యాంకర్లు వచ్చే నీళ్లు పట్టుకున్నాం. కుళాయిల కాడ ట్యాంకర్ల దగ్గర బిందెలతో మనం కొట్లాడుకునే రోజులు కోకొల్లలు ఉన్నాయి ఆడోళ్ళం. మరి
2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు ముఖ్యమంత్రిగా. ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా వరదరాజుడి మనిషి ఆసం రఘురామిరెడ్డి ఉన్నాడు. అదే మున్సిపాలిటీలో మీ లెక్క పన్నులు కట్టిన లెక్క డబ్బు ఉంది 100 కోట్ల రూపాయలు. మరి ముఖ్యమంత్రి మీ వాడు ఉండి, మున్సిపల్ చైర్మన్ మీ వాడు ఉండి, మున్సిపాలిటీలో డబ్బు ఉండి ఎందుకు నువ్వు 5 సంవత్సరాల కాలంలో ప్రజలకు నీళ్లు ఇయ్యలేకపోయినావు అనే దానికి నాకు సమాధానం ఏడిచ్చే మళ్ళీ తర్వాత మీరు ఏదైనా మాట్లాడుదో అని అడుగుతాను నేను. మరి అదే జగన్మోహన్ రెడ్డి 19 నుంచి 24 వరకు మా ముఖ్యమంత్రి ఉన్నాడు. అదే 2019 నుంచి 24కు వచ్చేదలికి మా చైర్మన్ అమ్మ భీమునిపల్లి లక్ష్మీదేవి ఉంది. అదే మున్సిపాలిటీ ఉంది ఇక్కడనే. అదే మున్సిపాలిటీలో 100 కోట్లు ఉంది. మరి నేను నీళ్ళు ఇవ్వగలిగినా నేను 150 కోట్లు పెట్టి మీకు తీసుకొచ్చి, మరి మీరెందుకే లేకపోయినారు, నేనెందుకు ఇవ్వగలిగినా? ఆ బుద్ధు అదే లెక్క ఉంది, ఈ బుద్ధు అదే లెక్క ఉంది. ఆ బుద్ధు మీకు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఈ బుద్ధు మాకు ఉన్నాడు. ఆ బుద్ధు మీకు మున్సిపల్ చైర్మన్ ఉన్నాడు, ఈ బుద్ధు మాకు మున్సిపల్ చైర్మన్ ఉంది. అన్నీ మీకుండాయి, అన్నీ మాకుండాయి. కానీ అల్లు నోట్లో శని అన్నట్టు మీరు నీళ్ళు ఇవ్వలేకపోయినారు, మేము నీళ్ళు ఇచ్చినాం. కారణం మీకు నిబద్ధత లేదు, మీకు నిబద్ధత లేదు. ప్రజలకు నీళ్ళు ఇవ్వాలన్న సంకల్పం లేదు మీకు. మాకు ప్రజలకు నీళ్ళు ఇవ్వాలన్న సంకల్పం ఉంది. అందుకే 150 కోట్ల రూపాయలతో శ్రీశైలం డ్యాము నుంచి గండికోటకు, గండికోట నుంచి మైలవరానికి, మైలవరా నుంచి ప్రొద్దుటూరు పెద్ద కొరాయిల దగ్గరికి, పెద్ద కొరాయిల దగ్గర నుంచి 17 వాటర్ ట్యాంకులకు నీళ్ళు ఎక్కించి ఈరోజు వీధి వీధికి, సందు సందుకు, ఇంటింటికి నీళ్ళు ఇచ్చినాం. ఎందుకు నువ్వు బస్టాండ్ కట్టలే? మేము కడతాం ఇప్పుడు. ఎందుకు మీరు మార్కెట్ కట్టలే? మేము కడతాం 53 కోట్లతో. ఎందుకు మీరు పైప్ లైన్ మార్చాలి? 70 ఏళ్ళ కింద 160 కోట్లతో మేము మారుస్తున్నాం. ఎందుకు కాలువలను ఆధునీకరించే పని చేయలే? 160 కోట్లతో కాలువలు మేము తయారు చేస్తున్నాం. ఎందుకు 65 కోట్లతో మేము వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ కడతాం, నువ్వు కట్టలేకపోయినావు? ఎందుకు బాలాయాల దగ్గర ఉండే పార్కు నువ్వు తయారు చేయలేకపోయినావు? గాలికి వదిలేసినావు. 5 కోట్లు పెట్టి మేము తయారు చేసినాం. ఎందుకు ఈ 2 టౌన్ బైపాస్లో ఉండే పార్కు 2 కోట్లు పెట్టి మేము తయారు చేయగలిగినాం? 120 కోట్ల రూపాయలు పెట్టి ఎందుకు మున్సిపాలిటీలో 41 వార్డులు రోడ్లు కాలువ నిర్మించగలిగినావు? నువ్వెందుకు నిర్మించలేకపోయినావు? ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీకి 24 కోట్లతో మేము అభివృద్ధి చేస్తాం, నువ్వెందుకు చేయలేకపోయినావు? గవర్నమెంట్ హాస్పిటల్కి 24 కోట్లు తెచ్చినావు, నువ్వెందుకు తేలేకపోయినావు? 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కట్టాము, నువ్వెందుకు కట్టలేకపోయినావు? 100 కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాలకు అభివృద్ధి చేసినాం, రోడ్లు కానీ మరొకటి కానీ, నువ్వెందుకు చేయలేకపోయినావు? ప్రశ్నలా కాదమ్మా ఇవి? మరి మేము చేసినట్టు నువ్వు చేయలేకపోయినావే. అభివృద్ధి చేయలేకపోతివి, నీళ్లు ఇవ్వలేకపోతివి, సంక్షేమాన్ని ఇవ్వలేకపోతివి. మరి దేనికి ఈరోజు మీరు వచ్చి ఎలక్షన్లప్పుడు ఓట్లు అడిగే నైతికత మీకు ఉందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి పేదరికానికి సంక్షేమం పేరుతో మీ జెండా అందించి ఉంటే, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి కావలసిన అభివృద్ధిని, రోడ్లను, కాలువలను, విద్యుత్ దీపాలను మీరు చేసి ఉంటే, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని పట్టి పీడిస్తా ఉన్న త్రాగునీటి సమస్యను మీరు పరిష్కరించి ఉంటే మీరు ఓటు అడిగేదానికి అర్హత ఉంది. మీరు ఏమీ చేయలే. పోనీ మానవత్వంతో ఎవరికైనా చేసినారు? ఇప్పుడు బాబు చెప్పినాడు, మానవత్వంతో పిల్లికి బిచ్చం వేసినారా? ఒక అమ్మకి ఏడన్నా సాయం చేసినారో చెప్తే నేను చూసా తల్లి. ఒక చెల్లెలకి ఏడన్నా పెళ్లి చేసినారో చెప్తే నేను చూసా తల్లి. ఒక తమ్మునికి కాలు లేని వానికి ఏమైనా సాయం చేసి నేను చూసా తల్లి. ఒక్క మనిషికి మీరు పిల్లికి బిచ్చం వేయలే. నేను 30 సంవత్సరాలుగా నా దగ్గరకు వచ్చిన ప్రతి మనిషికి సహాయపడినా. నేను సవాలు విసురుతా ఉన్నా. ఈ 26 సంవత్సరాల కాలంలో ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన ఏ సోదరుడైనా, ఏ చెల్లెలైనా నా దగ్గరికి వచ్చి సహాయాన్ని అడిగి సహాయాన్ని పొందకుండా పోయిన వాళ్ళు ఎవరైనా ఉండి చేయి ఎత్తితే క్షమాపణ కోరుతానని చెప్తా ఉన్నా. ఉత్త చేతుల పైన వాళ్ళు ఎవరైనా సరే, 10 కానీ, 100 కానీ, 1000 కానీ, 1,00,000 కానీ, 10 లక్షలు కానీ, అన్నమైతే అన్నం, రక్తం అయితే రక్తం, ఆరోగ్యం అయితే ఆరోగ్యం, మరణం అయితే మరణం, పెళ్ళి అయితే పెళ్ళి, పేరంటం అయితే పేరంటం, ఏది అడిగినా కూడా నేను మీతోనే ఉన్నా తల్లి. నేను మీతోనే ప్రయాణం చేసిన. మరి మీకు మానవత్వం లేకపోయా, నాయకత్వ సామర్థ్యము లేకపోయా, మీ జెండాకు సంక్షేమము లేకపోయా, ఇంకా మీకు ఏముందని వచ్చి పొద్దుటూరులో మీరు ఓట్లు అడుగుతున్నారు? ఈరోజు నాకు తెలియగలుగుతా. ఏముందని చెప్పి ప్రజలు మీకు ఓట్లేస్తారని మీరు అనుకుంటున్నారు? మీరు దయచేసి వారి పార్టీ జెండా యొక్క సంక్షేమాన్ని, పేదరికానికి ఉపయోగపడిందా లేదో గమనించండి. వారి నాయకత్వం ఈ ఊరిని అభివృద్ధి చేసిందా లేదా గమనించండి. వారి మానవతా హృదయంతో పేదవారికి ఏమైనా సహాయం చేసినారా లేదా గమనించండి. ఈ ఊరును రాచమల్లు ప్రశాంతంగా ఉంచగలిగినాడా లేదా అని గమనించండి. ఈ 4 అంశాలను గమనించి మాలో, మా జెండా, మా నాయకత్వం ఏది మంచిదైతే దానికే తీర్పిమ్మని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ, మీరిచ్చే తీర్పు మీ బిడ్డకు శిరోధార్యంగా భావిస్తూ, ప్రజా మీ సేవలోనే మీ బిడ్డ రాచమల్లు తల్లి. సెలవు.